మీడియా సోదర సోదరిమణులకు నమస్కారాలండి. నా పేరు సుంకర ఫల్గుణ సాయి నరేన్. అంటే సుంకర సాయి అని నా మిత్రులు అందరూ పిలుస్తూ ఉంటారు. సుంకర సాయి అండి. ఈయన పేరు నిమ్మగడ్డ తిరుపతిరావు గారండి. మొన్న ఇదే మీడియా ప్రెస్ క్లబ్లో ఇదే మీడియా వేదికగా మోతే గోపిరాజు అనే అతను మా మీద కాల్మని నిందన ఒకటి వేసాడండి. బేసిక్గా నేను ఈ ప్రెస్కి రావడం గల కారణం ఏంటంటేనండి, మాది కాల్మనీ దందా కాదు, మేము వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళం కాదు. నా ప్రవృత్తి, నా వృత్తి, నా బిజినెస్ అనేది క్యాటరింగు, కన్సల్టెన్సీ ప్లస్ ఈ గోల్డ్ లోన్స్ నిమిత్తం చేసేవాళ్ళం అండి మేము. అది నాది లీగలైజ్, నా ఫర్మ్ ఉందండి, నాకు లీగల్ వెండర్షిప్ కూడా ఉంది. కొన్ని ప్రైవేట్ సంస్థల దగ్గర నుంచి వెండర్షిప్ కూడా ఉందండి. నేను జిఎస్టీ కడతాను, అన్నీ కడతామండి. అతను ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసేవాడండి. మోతే గోపిరాజు అనే అతను ఒక ప్రైవేట్ సంస్థలో ఒక ఎంప్లాయీగా పనిచేసేవాడు ఒక బ్రాంచ్లో. మేము ఇలా డబ్బులు జరిగే క్రమంలో అతను కొన్ని కస్టమర్లకి డబ్బులు వేయమని చెప్పాడు. ఆ కస్టమర్లకి మేము డబ్బులు వేయడం జరిగింది. అది సుమారు జూలై 2024 నుంచి ఆఖరు డేట్ వచ్చి సెప్టెంబర్ 24, 2025 దాకా అండి. ఈ 138 ట్రాన్సాక్షన్లో ఒక 30 ట్రాన్సాక్షన్ల వరకు డబ్బులు ఆపేశాడండి ఇవ్వటం. మిగతా 138 ఒక 108 ట్రాన్సాక్షన్ వరకు రిటర్న్ ఇచ్చాడండి. ఆ 108 ట్రాన్సాక్షన్లో కూడా నేను వేసిన కస్టమర్కి 38 మంది దగ్గర నుంచి అతను వేయించుకొని అతని నుంచి నా అకౌంట్కి వేసి ఈరోజు దాన్ని వడ్డీ ఇచ్చాను, వడ్డీ కట్టాను, కాల్ మనీ తీసుకున్నాను, కాల్ మనీ దందా తిప్పాను అని చెప్పి నిందలేస్తున్నాడండి. మీరు అకౌంట్ స్టేట్మెంట్ కనుక పరిశీలిస్తే ఇదిగోండి, ఇవన్నీ నేను వేసిన అకౌంట్ డీటెయిల్స్ అండి. ఈ మార్క్ చేసినవన్నీ నాకు రిటర్న్ వచ్చినాయండి. ఈ మార్క్ చేసిన రిటర్న్ వచ్చిన వాటి నుంచి నాకు రిటర్న్ రాలేదండి డైరెక్ట్గా. ఇది మోతే గోపిరాజు అకౌంట్ ట్రాన్సాక్షన్ అండి. ఈ మార్క్ చేసినవన్నీ ఇలా ఈ కస్టమర్ల దగ్గర నుంచి 38 మంది దగ్గర నుంచి మోతే గోపిరాజు అనే అతను వేయించుకొని నాకేసిన ట్రాన్సాక్షన్ అండి. ఇదే 79 లక్షలు ఉన్నాయండి. నాకు ఓవరాల్ అకౌంట్ స్టేట్మెంట్ అతన్ని తేలింది 1,06,00,000 అండి. ఆ 1,06,00,000లో 79 లక్షలు అతనే వేరే కస్టమర్ల దగ్గర నుంచి వేయించుకొని నాకు వేసిందండి. అంతేగాని నాకేం 1,90,00,000 వేయలేదు, నాకు క్యాష్ ఏమీ లేదు, ఏమీ చెందలేదు. నాకు 96 లక్షల నిమిత్తంగానే నాకు అతని దగ్గర నుంచి వచ్చినాయి 26 లక్షలు మాత్రమేనండి. మిగతా డబ్బుల కోసం నేను పోరాడుతున్నాను. నేను పోరాడే క్రమంలోనే నేను డైరెక్ట్గా ఏ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ పెట్టలేదండి. నా బాధను నేను వెళ్ళి ఎస్పీ ఆఫీస్లో గ్రీవెన్స్లో కంప్లైంట్ పెట్టుకున్నాను. వారి దగ్గర నుంచి పెనలూరు స్టేషన్ వారికి వెళ్ళింది. పెనలూరు స్టేషన్ వారు పిలిచి విచారించగా అతను విచారణ కూడా సహకరించలేదండి డిపార్ట్మెంట్ వాళ్ళతో. ఇక ఆఖరికి పెనలూరు స్టేషన్ వాళ్ళు కూడా ఏమంటే అతను విచారించడానికి కూడా సహకరించట్లేదు కదా, మీరు కోర్టులో తేల్చుకోండి, ఇది సివిల్ మ్యాటరు, మేము ఎంతకంటే మేము మాట్లాడటానికి లేదు అని చెప్పారండి. అలాగే సార్ నిమ్మగడ్డ తిరుపతిరావు గారు కూడా కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టుకున్నారండి. కంప్లైంట్ పెట్టుకుంటే పడమటి స్టేషన్లోకి వెళ్ళిందండి. పడమటి స్టేషన్లో కూడా ఫోన్ చేస్తే నేను రాను, నేను కోర్టులో తేల్చుకుంటాను, కావాలంటే కేసు పెట్టుకోండి, నేను 41A నోటీస్ తీసుకుంటాను వచ్చి అనే మాట వాడాడని అతనే చెప్పుకున్నాడండి బయట జనాలకి. నాకు ఇలా చేస్తే నేను రానని డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పానని అతనే చెప్పుకున్నాడండి. ఒకటి ఏంటనండి, అతను బ్యాంకుని అడ్డు పెట్టుకొని, ప్రైవేట్ సంస్థని అడ్డు పెట్టుకొని చేసిన ఫ్రాడ్ అండి. నేను తిరుపతిరావు గారే కాదండి, మా ఇద్దరులాగా ఒక 10-15 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే మీడియాకి ఎదురుగుండా వచ్చి, దాంట్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారండి. అదే పటమట స్టేషన్లో 2 ఆడవాళ్ళు కేసు పెట్టారు. ఇది సివిల్ మ్యాటర్ అని వాళ్ళు చెక్ బౌన్స్ మీద కోర్టుకు వెళ్ళారు. అలాగే ఇంకా వేరే తద్వారా ఇంకా కొంతమంది కేసులు పెట్టారు. ఆ కేసులు స్టేషన్లు కూడా అతనే మొన్న మీడియాలో చెప్పాడు. పనలూరు, పటమట, విసనపేట, మాచవరం అని తనే చెప్పాడు. కొన్ని పేర్లు అతను చెప్పాడు, దాంట్లో మా 2 పేర్లు ఉన్నాయండి. మిగతా 3 ఎవరో కూడా మాకు తెలియదు. ఆ 3 కాకే మాకు తెలిసే 10 మంది 12 మంది లిస్ట్ ఉన్నారండి. ఆ లిస్టులో ఆడవాళ్ళే 3-4 ఉన్నారండి. పైపెచ్చు నా ఆఫీస్లో పనిచేసే అమ్మాయినే, నా ఆఫీస్లో పనిచేస్తున్న అమ్మాయితో కుమ్మక్కయ్యి వేరే నా దగ్గర రికార్డులు కూడా ఉన్నాయండి, మీ సారికి నేను డబ్బులు ఇవ్వవసరం లేదు,
నీకు ఇచ్చేస్తాలే, మీ సార్ ఏమేం చేస్తున్నారో అప్డేట్ నాకు ఇవ్వు అని చెప్పారండి. నాకు ఏప్రిల్ 9వ తారీఖు ఆ అమ్మాయి ఇలా చేస్తుందని తెలిసి ఆ అమ్మాయిని ఉద్యోగంలో తీసానండి. ఈరోజు ఆ అమ్మాయితో కలిపి నా మీద ఏదో నిందలేద్దామని ట్రై చేస్తున్నాడండి. నా దగ్గర ప్రతిదీ సాక్ష్యం ఉంది, రికార్డెడ్ ప్రూఫ్లు ఉన్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. అండ్ ఇంకోటండి, అతను 25 వేల ఉద్యోగం చేసుకునే ఒక సాధారణ ఎంప్లాయ్. వాళ్ళ నాన్న తాపీ వర్క్, వాళ్ళ తమ్ముడు తాపీ వర్క్, వాళ్ళ అమ్మ ఇళ్లల్లో పనిచేస్తూ ఉంటారు. అలా అని చెప్పి నేను వాళ్ళనేమి కించపరచట్లేదండి, వాళ్ళ వృత్తి వాళ్ళది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అండి, అలాంటి ఫ్యామిలీ వాళ్ళకి వాళ్ళ ఇల్లు చూస్తే మీకే అర్థమవుతుందండి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. అలాంటి వాళ్ళకి 20,000 చేయబోతులే ఎవరండి. అలాంటి వాడికి నేను 90 లక్షలు అప్పు ఎందుకు ఇస్తానండి? ఒక చెక్కు లేదు, గిక్కు లేదు. నా దగ్గర ఈ అకౌంట్లకి ఏమన్న దానికి ప్రూఫ్ కూడా ఉందండి. ఈ అకౌంట్లకి ఎందుకు ఏమన్నాడో కూడా ప్రూఫ్ ఉందండి నా దగ్గర. మీరు కావాలంటే ఫోరెన్సిక్ కంప్లైంట్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు, వాట్సాప్ గ్రూప్లోనే ఉందండి. అతను నమ్మకంగా అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు మోసం చేసి దాన్ని ఎగ్గొట్టే నిమిత్తంలో మా మీద కాల్మనీ నిందేయటానికి ఒక ప్రయత్నం తప్పించి దీనిలో ఎటువంటి నిజాలు లేవండి. ఇంకోటి, సుమారు ఈ 10-15 మంది దగ్గర తీసుకున్న 3 కోట్లు, నా అంచనా 3 కోట్లు ఉంటాయండి. ఆ 3 కోట్లతో మేము కూడా అంత జల్సా చేయమండి. లావిష్ లైఫ్ మేము కూడా అంత అనుభవించాం. రోజు బార్లకు వెళ్ళి ఫ్రెండ్స్తో 5,000, 10,000 బిల్లులు కట్టాం. రోజు బార్లకు వెళ్ళి మందు తాగే లావిష్ లైఫ్ కాదు మాది. అతను ఎక్కడెక్కడ బిల్లులు కట్టాడో అతను స్టేట్మెంట్లు తెప్పిస్తే మీకు బిల్లులు ట్రాన్సాక్షన్ తెలుస్తాయండి. ప్లస్ ఒక 2 కోట్లు దాచేశాడు, ఎక్కడ దాచాడో కూడా తెలియదు. తన దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుని ఇప్పుడు ఉద్యోగం కూడా ఏం చేయట్లా. ఆ డబ్బుని ఇలా నిందేసేస్తే ఆ డబ్బులు నాకే మిగులుతాయి కదా, నేను వీళ్ళకి ఇవ్వవసరం లేదు కదా, ఇలా నిందేసేస్తే వీళ్ళు భయపడి నన్ను అడగరు కదా అని అనుకుంటున్నారండి. నా డబ్బు నాకు కావాలి. మీరు లెక్కలు తేల్చండి, చూడండి, నాకు ఎంత రావాలో కూడా మీరే చూడండి. నాకు నిజంగానే నేను రావాలా, నాకు ఇవ్వకూడదా, మీరు నా దగ్గర రికార్డెడ్ ప్రూఫ్ ఉన్నాయండి, మీరే చూడండి. నా డబ్బులు రావాలని, నా డబ్బులు ఇప్పించమని డిపార్ట్మెంట్ వారికి కూడా మేము కోరుతున్నామండి. అది నేను క్లియర్గా చెప్తుంది. ఇంకోటి, ప్రాణహాని గినహాని అన్నాడు కదండి. మేము ప్రాణహాని చేయాలి, ప్రాణహానికి వాళ్ళ కుటుంబాన్ని బెదిరించాలి అనుకుంటే డిపార్ట్మెంట్ వారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టి వెళ్ళి అతను గొడవపడం, అతను చంపడానికి మీదకి వెళ్ళాం, అతను ఇంకోటి చేయం కదండి. డిపార్ట్మెంట్ వారి దగ్గరికి వెళ్ళాము అంటేనే మేము సిస్టమ్ గౌరవించి, లా అండ్ ఆర్డర్ గౌరవించి, అలాంటి లా అండ్ ఆర్డర్ గౌరవించిన వాళ్ళం మేము అక్కడ గ్రీవెన్స్లో ఎందుకు పెడతాము, స్టేషన్లో ఎందుకు పెడతాము, అతన్ని స్టేషన్కి ఎందుకు పిలిపిస్తాము? డైరెక్ట్గా అతని ఇంటికి వెళ్ళి గొడవ చేసేవాళ్ళం కదా. పోనీ అతని ఇంటికి వచ్చి గొడవ చేశానంటున్నాడు కదా, మేము మర్యాదపూర్వకంగా చెక్కుల మీద సంతకం పెట్టిన ప్రూఫ్ మా దగ్గర ఉందండి. గొడవకి వెళ్ళినట్టు ప్రూఫ్ చూపిమండి అతన్ని. నా దగ్గర అతను నా స్టాఫ్తో, ఎంప్లాయ్తో మాట్లాడిన ఆడియో రికార్డు కూడా ఉంది. మీ సార్కి నేను డబ్బులు ఎగ్గొట్టొచ్చు, నువ్వు ఇలా చేయి అలా చేయి అని నా స్టాఫ్తో మాట్లాడిన ఆడియో కూడా ఉందండి. ఇన్ని చేశాడు, ఇన్ని చేసి ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నాడండి. ఇది మేము తెలుసుకునేసరికి మాకు టైం పట్టింది. ఇంకా జనాలు దయచేసి అతను నమ్మి ఇంకెవరో వేరే వాళ్ళు మోతే గోపురాజు అనే వాళ్ళని నమ్మి ఎవరో ఎట్టి పరిస్థితిలో రూపాయి కూడా జార్చమాగండి. అతను చేసేది బిజినెస్ కాదు, అతని బిజినెస్ వృత్తి కాదు. అతను ఒక సాధారణ ఎంప్లాయ్, 25,000 రూపాయల జీతగాడు. నా బ్యాంకు నడ్డు పెట్టుకొని నా దగ్గర చేసిన ఫ్రాడ్ అది కాకపోతే ఏంటంటే ఆ ఫ్రాడ్ బయటపడేసరికి మా మీద కాల్మనీ నిందేస్తున్నాడు. ఇది దయచేసి మీడియా వాళ్ళు తెలుసుకుంటారని, డిపార్ట్మెంట్ వారు తెలుసుకుంటారని, జనాలు తెలుసుకుంటారని మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. అండ్ అలాగే ఇంకో విషయం, మోతే గోపురాజు అనే వ్యక్తిని నమ్మి ఎవరైనా నేను ఇలా ఇన్వెస్ట్ చేయండి, మీకు ఎంత డబ్బులు ఇస్తాను అంత డబ్బులు ఇస్తానంటే దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నా, మీరు ఎవరో నమ్మద్దు, నమ్మి మాలాగా మీరు మోసపోవద్దు. ఒకవేళ అలా మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలు, ఈ ప్రెస్లో, ఈ పేపర్లో కనుక చూస్తే కనుక అందరూ కదిలి రండి, అందరం కలిసి ఫైట్ చేద్దాం. ఇలాంటి నేరస్తుడిని మాత్రం బయట తిరగనివ్వకూడదు. ఇలాంటివి నేరస్తుడు బయట తిరిగి చీటర్ని బయట తింపితే మనలాంటి వాళ్ళు అందరూ నాశనం అయిపోతారు. అది మాత్రం జరగకూడదనే నా ఈ కోరిక. మేము మాత్రం ఎట్టి పరిస్థితిలో కాల్మనీ గిల్మనీ అని మా మీద నిందలేస్తే ఒప్పుకునే స్థితిలో మేము లేము. ఎందుకంటే మేము చేసేది వడ్డీ వ్యాపారం కాదు. ఇన్నిసార్లు 10 సార్లు చెప్తున్నాను అంటే నేను వడ్డీ వ్యాపారస్తుని చెయ్యం కాబట్టి మేము చెప్తున్నాం. నాకు తెలిసి మిగతా 15 మంది కూడా అలా చేసేవాళ్ళు అయ్యి ఉండరు. నేను చాలామందితో ఫోన్లో నాతో చాలామంది మాట్లాడారు. ఏమంటే మమ్మల్ని కూడా ఇట్లాగే నమ్మబలికి ఎలా వస్తాం, అలా ఇస్తాం, ఎలా ఇస్తాం, నమ్మబలికి మా దగ్గర డబ్బులు తీసుకున్నారండి, పైసా కూడా మాకు రిటర్న్ ఇవ్వలేదండి అని చాలామంది మాకు చెప్పారు.
వాళ్ళందరినీ రమ్మని చెప్పాం కానీ మాకు మీడియా ముందు వచ్చే ధైర్యం లేదండి అన్నారు. ఇది చూశాకైనా కదిలి రండి, అట్లీస్ట్ డిపార్ట్మెంట్లో అయినా మనం అందరం కంప్లైంట్ ఇచ్చి వాడి మీద కేసు ఫైల్ చేసుకుందాం. ఇది నేను చెప్పగలిగింది.